పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే భయమేస్తుంది. గతం కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా లేదు. ఓజీ కోసం ఫ్యాన్స్ ఎలాంటి జోష్లో ఉన్నారో ఫస్ట్ టికెట్ వేలం పాటకు వస్తున్న రేట్ చూస్తుంటే అర్థమైపోతుంది. హైదరాబాద్లోని విశ్వనాథ్ థియేటర్లో ఒక టికెట్ 1.12 లక్షలు, నైజాంలో మరో టికెట్ ఏకంగా 5 లక్షలు పలికింది. ఈ క్రేజ్ చూస్తే జై పవనిజం అని థియేటర్లో అరవాలనిపిస్తుంది అంటున్నారు ఫ్యాన్స్. రిలీజ్కు ముందే పరిస్థితి ఇలా ఉంటే సెప్టెంబర్ 25న ఓజీ బాక్సాఫీస్ను షేక్ చేయడం, థియేటర్లో పూనకాలు రావడం ఖాయం. కుకట్పల్లిలో ఉన్న విశ్వనాథ్ థియేటర్లో జరిగిన ఓజీ ఫస్ట్ టికెట్ వేలం ఫ్యాన్స్ కు ఫుల్ జోష్నిచ్చింది. ట్విట్టర్ స్పేసెస్ లో జరిగిన ఈ వేలంలో ఫ్యాన్స్ ఒక్కొక్కరు బిడ్లు వేసి టికెట్ ధరను 1.12 లక్షలకు చేర్చారు. ఈ మొత్తాన్ని మంచి పనుల కోసం యూజ్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో #OG ఫస్ట్ టికెట్ ఆక్షన్ తో ట్రెండ్ అయింది. ఇది పవన్ ఫ్యాన్స్ డెడికేషన్ కు ఓ నిదర్శనం. నైజాం ప్రాంతంలో ఓజీ ఫస్ట్ టికెట్ వేలం మరో స్థాయిలో జరిగింది. ఏకంగా 5 లక్షల రూపాయలకు ఈ టికెట్ ను టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా సొంతం చేసుకుంది. ఈ డబ్బును జనసేన పార్టీకి విరాళంగా అందించారు. ఇది ఫ్యాన్స్ కు సినిమాపై ఉన్న ప్రేమతో పాటు రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు వాళ్ళు ఎంత మద్దతుగా ఉన్నారనేది కూడా చూపిస్తుంది. టాలీవుడ్ లో ఇంత భారీ ధరకు టికెట్ వేలం జరగడం ఇదే మొదటిసారి. ఇది పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ను మరోసారి రుజువు చేసింది. ఓజీ అనేది కేవలం సినిమా కాదు, పవన్ ఫ్యాన్స్ కు ఓ ఎమోషనల్ ఫెస్టివల్. చాలా ఏళ్లుగా మిగిలిన హీరోలందరూ వచ్చి సూపర్ పవన్ కళ్యాణ్ మాత్రం వెనుక ఉండిపోయాడు. రాజకీయాల మీద దృష్టి పెట్టడంతో ఆయనకు ఒరిజినల్ స్టోరీస్ చేసే టైం కూడా లేదు. ఇలాంటి సమయంలో సుజిత్ చెప్పిన కథ నచ్చి సూపర్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవన్ ఓజీస్ గంభీరగా రచ్చ చేయబోతున్నాడు. తమన్ మ్యూజిక్ థియేటర్లో గూస్ బంప్స్ ఇప్పించడం ఖాయం. అమెరికా $1.5 మిలియన్, 400+ థియేటర్లో 50,000 టికెట్ల అమ్మకాలు ఈ క్రేజ్ ను మరింత పెంచేశాయి. ఈ ఫస్ట్ టికెట్ వేలాలు కేవలం డబ్బు గురించి కాదు, పవన్ కళ్యాణ్ పై ఫ్యాన్స్ కు ఉన్న వెలకట్టలేని అభిమానానికి నిదర్శనం. డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న సినిమాలో పవర్ స్టార్ స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో #దే కాల్ హిమ్ ఓజీ ట్రెండ్ తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్లో పవన్ కళ్యాణ్ కి జై అంటూ జనసేన జెండాలు ఎగరడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. హరిహర వీరమల్లు అంచనాలు తప్పిన ఓజీతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.